ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. పార్టీ మారిన ఎమ్మెల్యే పైన 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. విషయం తెలిసింది. అయితే ఈ క్రమంలో తెలంగాణ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నారన్నమాట. ఎందుకంటే తాము కాంగ్రెస్లో చేరలేదని బీఆర్ఎస్లో ఉన్నామని కూడా స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. ఇదే అంశంపైన తెలంగాణ స్పీకర్ నోటీసులు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు నోటీసులు అయితే పంపించారనమాట. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్ పంపినటువంటి నోటీసులు అందుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇక కౌంటర్ దాఖలు చేశారనమాట. కాంగ్రెస్లో చేరలేదు, నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ కలిసా, బీఆర్ఎస్ను నేను రాజీనామా చేయలేదు. పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యంగా మా ఫోటోలను మార్పు చేశారు. నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా, నాది బీఆర్ఎస్ ఐడియాలజీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అదేవిధంగా నేను బీఆర్ఎస్లోనే ఉన్నట్టు కాంగ్రెస్లో చేరానన్నది అబద్ధమని కాలయాదే. నేను బీఆర్ఎస్లో కొనసాగుతుందని చెప్పేసి కాంగ్రెస్లో చేరలేదు. ఇప్పటికే బీఆర్ఎస్కే నా మద్దతు గూడెం మహిపాల్. అదేవిధంగా ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్న నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసా అరికపూడి గాంధీ వివరణ అయితే ఇవ్వడం జరిగిందనమాట.